నేను రాసుకున్నటువంటి పాటల్లో స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నీకే ఆరాధనా యేసయ్యా నీకే ఆరాధనా నీకే ఆరాధనా యేసయ్యా నీకే ఆరాధనా పాడదామా స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నీకే చప్పట్లు స్వరమెత్తి నీకే ఆరాధనా యేసయ్యా నీకే ఆరాధనా ఎర్ర సముద్రమును పాయలుగా చేసి ఇశ్రాయేలును నడిపించినావయ్యా ఎర్ర సముద్రమును పాయలుగా చేసి ఇశ్రాయేలును నడిపించినావయ్యా దాటిన ప్రజలు స్తుతించిరే దాటిన దాటిన ప్రజలు దాటిన ప్రజలు స్తుతించిరే ఆరాధనా నీకే యేసయ్యా ఆరాధనా బిగ్గరగా ఆరాధనా నీకే యేసయ్యా ఆరాధనా నీకే స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నీకే ఆరాధనా యేసయ్యా నీకే ఆరాధనా నీకే ఆరాధనా యేసయ్యా నీకే ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి చప్పట్లు ఆరాధనా స్తుతి ఆరాధనా 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 స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా సమస్త స్తుతియు ఘనత మహిమ ప్రభావములు మన దేవునికి చెల్లును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చూద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం. నన్ను చూడండి, బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడండి. ఒకవేళ చదువు రాకపోయినా దాన్ని తిప్పుతా అయినా ఉండండి, ఓపెన్ చేసి పెట్టండి, ఎప్పుడు ముయ్యకుండా. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. 10వ వచనం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డ దాన్ని పలుకకుండా తన నాలుకను
కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. దేవుడు ఈ మాట మనందరి వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మితిలేని నీ గొప్ప ప్రేమకు నీకు స్తోత్రం. ఈ దినమందు నీ సన్నిధిలోకి వచ్చిన నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డతో మాట్లాడండి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వింటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు కావాల్సిన సహాయం ఇవ్వండి. ఆదరించండి, ఓదార్చండి, దీవించండి ప్రభువా, నీకే స్తోత్రం. అనారోగ్య పరిస్థితిలో ఉన్న బిడ్డలకు ఆరోగ్యాలు దయచేయండి. కుటుంబ సమస్యలో ఉన్న బిడ్డలకు సమాధానం నైనా నింపండి ప్రభువా. ఇదిగో తండ్రి నైనా, ఇదిగో తండ్రి, కొంతమంది కుటుంబాలలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డకు కావాల్సిన సహాయాన్ని మీరు అనుగ్రహించి కృప చూపమని నిన్ను హెచ్చిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకొనొచ్చు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు సన్నిధిలో ఈ మనవలన్నీ పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. ఇక తిరగబాకండి, అరవకుండా ఫోన్లుంటే కాసేపు స్విచ్ ఆఫ్ చేసి పెట్టి, మా నాన్న నా సైడ్ చూడండి, చక్కగా దేవుని మాటలు వినాలని మనం చేస్తున్నాను. మొట్టమొదటిగా దేవునికి స్తోత్రాలు. ప్రభు పేరిట కూడి వచ్చిన అందరికీ వందనాలు. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఒకసారి రెండు చేతులు ఎత్తి చూపిస్తారా? సంతోషంగా ఉన్న వాళ్ళు చూపిస్తారా? ఎంత సంతోషంగా ఉన్నారో స్వరం ఎత్తి దేవునికి స్తోత్రం చెప్తారా? సంతోషంగా ఉన్నట్టేనా? సంతోషంగా ఉండాలంటే మొహంలో నవ్వు కనిపించాలి కదా. కొంతమంది మొహంలో కనిపించడం లేదే. రైట్, సంతోషంగా ఉండండి దేవుని సన్నిధిలో. ప్రతి మనిషికి ఒక ఆలోచన ఉంటుంది. ఏంటి ఆలోచన అంటే, జరిగిపోయినటువంటి రోజుల్లో నేను ఎన్నో కష్టాలు అనుభవించాను, జరిగిపోయినటువంటి రోజుల్లో నేను ఎన్నో శ్రమలు అనుభవించాను, చాలాసార్లు ఏడ్చాను, బాధపడ్డాను. అయితే ఇకనైనా నాకు మంచి రోజులు వస్తాయా రావా? ఇకనైనా నాకు మంచి జరుగుతుందా జరగదా అనేటువంటి ఒక ఆలోచన చాలామందికి ఉంటుంది. నేను చెప్పింది కరెక్టేనా అంటారా? లేదా మీకు నాకు మంచి జరగాలని లేదా? నాకు మంచి రోజులు రావాలని లేదా? అనిళ్ళు సోదరులు, అన్ని జనాంగం అంటే దేవుని ఎరుగినటువంటి కొంతమంది జనాంగం చాలామంది మంచి జరగాలని రకరకాల ప్రయత్నాలు చేస్తారు కదా. మంచి రోజులు చూస్తారు, మంచి ముహూర్తాలు చూస్తారు, అవునా కదా. మొన్నటి దినం మా అన్న కొడుక్కి వివాహం అయితే అక్కడికి వెళ్ళున్నాం. వివాహం అంటే అందరికీ సంతోషమే, కానీ ఆ పెట్టుండే ముహూర్తం మాత్రం చిన్న ఇబ్బంది కాదు. ఎందుకు ఇబ్బంది అంటే, ఏకోజామున 4 గంటల నుంచి లేదా 3:30 నుంచి 5 గంటల మధ్యలో పెళ్లి జరగాలంట. ఆ ఏరియాలో ఉన్న దోమల దెబ్బకి చిన్నంగా కాదు, తడితే తట్టినండి దోమలు. నిద్రలే పాడులే. ఓడికి పెళ్ళి అవుతున్న కాల ఓడి మొహంలో ఉందేమో కానీ పెళ్ళికి వచ్చిన కాలం మా మొహంలో లేదు. ఎందుకంటే ముహూర్తం, నేను అన్నాను ఎందుకు పెట్టారు ఇలాంటి ముహూర్తం అంటే, లేదు ఈ టైమే మంచి టైము. ఏమి టైం అంట అది? దోమల చేత అందరిని గుట్టించి మనల్ని ఇబ్బంది పెట్టే టైం అంట. ఏమి టైం అంట అది? వాళ్ళ లెక్కలో మంచి జరగాలని, మంచి రోజులు రావాలని రకరకాల ప్రయత్నం చేస్తారు అన్ని జనాంగం. సంతోషమే, కానీ అదే ఆలోచన మనలో కూడా ఉంటుంది. అంటే దేవుని ఎరిగినటువంటి బిడ్డల్లో కూడా ఉంటుంది, మనలో కూడా ఉంటుంది, నాలో కూడా ఉంటుంది. అరే 2024 సంవత్సరాలు అంటే ముందు జరిగినటువంటి సంవత్సరాల్లో ఎన్నో కష్టాలు పడ్డాంరా, ఎన్నో ఇబ్బందులు పడ్డాంరా, ఎన్నో బాధలు పడ్డాంరా, ఇకనైనా మంచి రోజులు వస్తాయా? దేవుని వాక్యం అంటుంది, బిడ్డా, దేవుని జనాంగమా, మనకు మంచి రోజులు వస్తాయి. నమ్మిన స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మంచి రోజులు వస్తాయి. దేవుడు అంటున్నాడు, మంచి రోజులను ఇస్తాను అంటున్నాడు. మంచి రోజులు వస్తాయి, మంచి రోజులని ఇస్తాను అంటున్నాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ మంచి దేవుడు మన జీవితాల్లో జరిగించాలంటే, మళ్ళీ చెప్తున్నా, ఈ మంచి దేవుడు మన జీవితాల్లో జరిగించాలంటే మనం ఎలా ఉండాలో తెలుసా? మనం ఎట్టుంటే అట్టుండి
ఎక్కామక్కా ఉండి గందరగోళంగా ఉండి దేవుడు నాకు మంచి చేయలేదు, పాస్టర్ ప్రార్థన చేసినా నాకు ఫలితం లేదు, ఇంట్లో 3 వారాల ప్రార్థన పెట్టుకున్నా నాకు జరగడం లేదు, నేను దేవునికి కానుకిచ్చినా నాకు పని జరగడం లేదంటే జరగదు నిజంగానే. ఎట్టంటే అట్టు మనం ఉండి పని జరగమంటే జరుగుతుందా? మంచి జరగమంటే జరుగుతుందా? జరగదు. మరి ఒక మనిషికి మంచి జరగాలంటే, ఒక మనిషికి మంచి రోజులు రావాలంటే ఎలా ఉంటే వస్తాయి మంచి రోజులు? బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చదవండి ఆ మాటని, పేతురు మొదటి పత్రిక మనం చదివినటువంటి మాటని. మైక్ తీసుకో. మనం ఇందాక చదివినటువంటి మాట చాలా అద్భుతమైనటువంటి మాట పేతురు చెప్తున్నాడు. చూడండి 3వ అధ్యాయం 10వ వచనం, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు, మంచి దినములు, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు అంటే వాళ్ళు ఎవరైనా కానీ చెడ్డదాని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. లాస్ట్ పదం అండర్లైన్ చేసి పెట్టండి. ఏంటా పదం? లాస్ట్. అందరూ చెప్పండి, ఏంటా పదం? గట్టిగా చెప్పండి అందరూ, ఏంటా పదం? గట్టిగా చెప్పండి, ఏంటా పదం? కాచుకొనవలెను. కాచుకోవడం అంటే, ఇప్పుడు ఒక చెట్టు వేస్తాం అక్క, మనం జామ చెట్టు వేసాం, జామకాయలు మనం తినాలంటే ఆ చెట్టుని మనం కాపాడాలా కదా, కాచుకోవాలా. లేకపోతే బరుగుడ్డైనా తినేస్తుంది, ఏ పశువైనా తినేస్తుంది, ఎవరో ఒకరు గిల్లినైనా గిల్లేస్తారు, రకరకాలుగా అది పోతుంది. అందుకని దాన్ని మనం కాచితే అంటే కాపాడితే దాని ఫలాన్ని మనం తింటాం కదా. సొర చెట్లు వేస్తారు, పెద్ద సొరకాయలు కాసేస్తాయి కదా. ఉయ్యమ్ము ఇంత పెద్ద సొరకాయలను చూసి ఏం చేస్తారు? దిష్టి పెట్టేస్తారని చెప్పి దానికి చుట్టూరు ఏదో ఒక గుడ్డని లేదా కవర్ని చుట్టేస్తాం. ఎందుకని? దాన్ని మనం కాస్తున్నాం అంటే కాపాడుతున్నాం కాదా? కాదా? హల్లెలూయా, హల్లెలూయా. పెద్ద పెద్దగా ఇల్లులు కడతారు, సున్నం బాగా కొడతారు, కానీ ఏదో ఒక మచ్చ మరక లేదా ఒక బొమ్మ అతికిచ్చేస్తారు దానికి. ఎందుకని? ఆ ఇంటిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఏం చెప్తున్నాను మీకు అర్థమవుతుందా? నీకు మంచి దినాలు రావాలంటే, నీకు మంచి జరగాలంటే నువ్వు ఎట్టుంటే అట్టుండి నాకు మంచి జరగాలంటే జరగదు. నువ్వు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు దేవుణ్ణి నమ్ముకుని నాకు మంచి జరగలేదంటే ఎలా జరుగుతుంది అనుకున్నావు? మంచి జరగాలి అంటే పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఉంది, కాచుకొనవలెను. అంటే నువ్వు కాపాడుకోవాలి. ఏమి కాపాడుకోవాలి? దేనిని కాపాడుకోవాలి? ఇందాక చెప్పినట్టు చెట్లనా, పొట్లనా, ఇల్లునా, దేన్ని కాపాడుకుంటే మనకు మంచి జరుగుతుంది, మనకు మంచి జరిగేటట్టు దేవుడు చేస్తాడంటే అక్కడ రాశారు చూడండి, చెడ్డ మాటలు పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదాలని, ఈ రెండిటిని కాచుకోవాలి. ఏ రెండిటిని? నాలుకను, పెదాలను కాచుకోవాలి. జాగ్రత్త. నీకు నాలుకుందని ఎగాదెగా మాట్లాడబాక, నీకు పెదాలున్నాయని ఎట్టంటే అట్ట నువ్వు ప్రవర్తించబాక. ఈ రెండిటిని కాచుకున్నావు అనుకో, రాబోయేటువంటి రోజుల్లో కాదు, మందిరంలో నుంచి నువ్వు బయట అడుగు పెట్టగానే నీకు మంచి స్టార్ట్ అయిపోయినట్టు అంతే, నీకు మంచి మొదలైపోయినట్టు అంతే. దేవునికి స్తోత్రం. ఆ మంచి నీకు జరగాలంటే నువ్వు కాచుకోవాలా. దేన్ని కాచుకోవాలా? నీ నాలుకను. చెప్పండి, నీ పెదాలను. నాలుక ఏం చేస్తుందంట? చెడ్డదాన్ని పలుకకుండా. దేన్ని పలకకుండా? చెడ్డదంటే కొంతమంది నోట్లో నుంచి వచ్చే మాటలు గమనించండి, మంచి మాటే ఉండదు. కొంతమంది నోట్లో నుంచి వచ్చేటువంటి మాటలు భయంకరంగా చెడ్డ మాటలే ఉంటాయి. ఉదాహరణకి బాగా వినండి. ఉదాహరణకి ఇంట్లో నుంచి తన భార్య బయటికి వెళ్ళింది అనుకో, అంగడికి.
కొన్నిసార్లు అంగడి ఫ్రీగా ఉంటాయా, బిజీగా ఉంటాయా కదా? అక్కడ ఒక 5 నిమిషాలు లేట్ అయ్యింది అనుకో, ఇంటికి వచ్చేసరికి ఎట్టంటే అట్టాడతారు. అందరు కాదులే, క్షమించండి, అందరూ కాదు, కొంతమంది. నాలుగుంది కదా అని చెడ్డ మాటలు మాట్లాడబాక. ఆ బిడ్డ ఏమైనా చేస్తుండాలిగా, ఆ మనిషి ఏమైనా చేస్తుండాలిగా, చేస్తుండదు. కానీ నీకు నాలుగుందని మాట్లాడతావు, మరి నీకు మంచి ఎట్ట జరుగుతుంది? ఎట్ట జరుగుతుంది? ఎక్కడికి పోతే నీకు మంచి జరుగుతుంది? ఏమి చేస్తే నీకు మంచి జరుగుతుంది? మంచి జరగలేదు నాకు అని అంటే ఎట్ట జరుగుతుంది? జరగదు. ఎందుకంటే నీ నాలుకను నువ్వు కాచుకోవడం వల్ల. అలాగే చూడండి, పెదాలను కూడా కాచుకోవాలంట. కపటపు మాటలు. ఏం మాటలు? హల్లెలూయా. ఉన్నవాళ్ళు గట్టిగా హల్లెలూయా. ఏం మాటలు? కపటం అంటే అల్పం మాటలమా? అల్పం అంటే కుట్రాకుచితం. కుట్రాకుచితం అంటే 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 దాని అర్థం రావాలా, కరెక్ట్ అర్థం రావాలా, అందుకని అడుగుతా ఉన్నా. అన్నీ కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. అల్పం కరెక్టే, ఇంకా కుట్రాకుచితం కరెక్టే. అసలు కపటం అంటే కరెక్టే, కరెక్ట్ అర్థం రావాలా. నేను చాలాసార్లు చెప్పా, సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే లోపల ఒకటి, ఇది కపటం అంటే. ఎప్పుడు నేను అడిగిన చెప్పాలా? కపటం అంటే ఏంది? లోపల ఒకటి, బయట ఒకటి. లోపల క్యారెక్టర్ వేరు, లోపల మనస్సు వేరు, లోపల ఆలోచన వేరు, పైకి వేరు. దీనిని ఏమంటారు? ఈయన్ని కొట్టాలరా అని ఉంటుంది, ఈయన్ని తిట్టాలరా అని ఉంటుంది, ఈయన్ని ఏదో ఒకటి చెయ్యాలరా అని ఉంటుంది. పైకి మాత్రం అన్న బాగున్నావా, అన్న అక్క బాగున్నావా, అక్క సార్ మీరు బాగున్నారా, పాస్టమ్ గారు ఎలా ఉన్నారు, కానీ లోపల అది ఉండదు. దీన్ని ఏమంటారు? కపటం. నీవు నీ పెదాలను, నీవు నీ నాలుకను ఎప్పుడైతే కాపాడుకుంటావో నీకు మంచి మొదలైపోయినట్టే. నమ్మిన స్తోత్రం చెప్పండి. మంచి దినాలు నీ జీవితంలో వచ్చినట్టే. ఇంక నువ్వు ఎక్కడ పోయి చెయ్యిలు చూపించుకోవాల్సిన అవసరం లే, మొహాలు చూపించుకోవాల్సిన అవసరం లే, ఏం చేయాల్సిన అవసరం లే. నీకు మంచి జరగాలంటే ఈ రెండు పాటించబ్బా. ఈ రెండింటినీ కాచుకో. నీ నాలుకను కాచుకో, నీ పెదాలను కాచుకో. నువ్వు కాచుకున్నావంటే బైబిల్ అంటుంది మంచి రోజులు నీ జీవితంలోకి వచ్చునుగాక, మంచిని దేవుడు నీ జీవితంలో జరిగించునుగాక. మంచి రావాలన్నా, మంచి చూడాలన్నా గుర్తుపెట్టుకోవాలా. మంచి నీకు రావాలన్నా, నీకు మంచి జరగాలన్నా నువ్వు కాచుకోవాలా, పెదాలను కాచుకోవాలా. రెండవది వచ్చి నాలుకను కాచుకోవాలా. బాగా వినండి. కాచుకోవాలా అంటే మనం కాపాడుతుంటాం కదా, కాపాడేటప్పుడు ఏదో ఒకటి, ఇందాక నేను చెప్పానుగా, ఒక కాయిని కాపాడాలా, దానికి ఏదో ఒకటి చుడతాం లేదా ఏదో ఒకటి కప్పుతాం కదా. అట్టా మనల్ని మనం కాచుకోవాలంటే మనల్ని మనం భద్రం చేసుకుంటాలా, మనకు మనమే భద్రం చేసుకోవాలా. ఎలా భద్రం చేసుకోవాలా? దేన్ని చుట్టుకోవాలా, దేంతో భద్రం చేసుకోవాలా? మనల్ని మనం దేన్ని చుట్టుకోవాలా, దేంతో భద్రం చేసుకోవాలా? 3 జాగ్రత్తలు మీ ముందర పెడతా, చాలా జాగ్రత్తగా వినండి. వీటిని కనుక నువ్వు చేస్తే నిన్ను నువ్వు కాపాడుకున్నట్టే, నిన్ను నువ్వు భద్రం చేసుకున్నట్టే, నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకున్నట్టే. ఏందా 3? నెంబర్ 1 చూడండి, కీర్తనల గ్రంథం చాలాసార్లు మనం చదువుకున్నటువంటి మాటలే మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను నేను, అంతే. 37వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 8వ వచనం. చాలాసార్లు చదివినాం, మళ్ళీ చదువుదాం. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము. ఇదిగో ఇది ఒక కవర్ అనుకోండి, లేకపోతే ఒక గుడ్డ అనుకోండి, అంటే మనల్ని మనం కాచుకునే గుడ్డ అనుకోండి, మనల్ని మనం కాపాడుకునే కవర్ అనుకోండి. ఒక పండుకి మనం చుట్టినట్టు. ఏంటి ఆ కవర్, ఏంటి ఆ గుడ్డ అంటే చాలా స్పష్టంగా బైబిల్ ఉంటుంది చూడండి. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణం, కీడుకే కారణం. నీకు కీడు ఎందుకు జరుగుతుందో అర్థమవుతుందా? నీ ఇంటికి మంచి జరగకుండా ఎందుకు కీడు అవుతుందో అర్థమవుతుందా? కీడుకి కారణాలు ఇక్కడ రాశారు చూడండి. కోపము మానుము, మానుము అని బైబిల్ అంటుంది. అంటే మానేయాలా? మనం మానం.
మానేయి అని బైబిల్ అంటుంది, వాక్యం అంటుంది. కానీ మనం మానం. కీడు, మన ఇళ్లలో కీడు జరిగేది దీనికోసమే, ఇళ్లలో మంచి జరగకుండా పోయేది ఇందుకోసమే. నేను కాదు, నన్ను బైబిల్ మాట చూపిస్తున్నా. మంచి ఎందుకు జరగడం లేదు? సమస్య ఎక్కడుంది? విడిచిపెట్టుము. దేన్ని విడిచిపెట్టాలా? కోపము. రెండో చూడండి, ఆగ్రహము. ఇంకొకటి చూడండి, వ్యసన పడకము. వ్యసనం అంటే అమ్మా వ్యసనం. వ్యసనం మీ భాషలో భలే పాట ఉంటుంది అంటున్నా. ఆ పదాన్ని భలే పలుకుతారు. నాకు వ్యసనం వస్తుంది రో అంటారు కదా. అంటే అర్థం ఏందన్నా? కోపమనేనా? ఇంకేం అర్థం లేదా? అసూయ. వ్యసనం అంటే ఏంది? ఒకరిని మనం చిన్న చూపు చూడడం, తక్కువగా చూడడం, దీన్ని అంటారు వ్యసనం. ఈ జబ్బులు మన కాడ ఉండబట్టే, ఈ దరిద్రాలు మన కాడ ఉండబట్టే మనకు మంచి జరగడం వల్ల కీడుకే కారణం. నువ్వు ఎంతకాలం నువ్వు ఇతరులను గుచ్చి అడుగుతావో, ఎంతకాలం నువ్వు వ్యసన పడతావో, ఎంతకాలం నీ కోపాన్ని తగ్గించుకోవో, ఎంతకాలం నువ్వు ఇలా ఉంటావో, ఖచ్చితంగా అది కీడుకే తీసుకోపోద్ది. ఆ ఇల్లు మంచి జరగదు. నువ్వు నిజం నమ్మితే నమ్ము, నమ్మకపోతే పో. నమ్మితేనే నీ కుటుంబం మంచిగా రూపుదిద్దుతుంది, మారిపోద్ది అంతే. స్తోత్రం. చాలామంది కుటుంబాలు, ఏందిరా ఎంత కష్టపడుతున్నాం మనం, ఎంతలా సంపాదిస్తున్నాం మనం, ఎంతలా ఇబ్బంది పడుతున్నాం మనం, ఎందుకురా మనం ఎదగడం లేదు, ఎందుకురా మన జీవితాలు పొయ్యే కొద్ది ఇంకా గుంటలోకి దిగిపోతున్నాయి. ఎందుకంటే ఇదిగో ఈ దరిద్రాలన్నీ ఉన్నాయి. ఏ దరిద్రాలు? కోపము మానము అంటే మనం మానం. ఎందుకు తగ్గాలా? ఎందుకు వినాలి నీ మాట? ఎందుకు చేయాలా? అది కీడుకే కారణం. వాటిని గనక మనం విడిచిపెట్టుకోగలిగితే, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో చదివాం కదా, ఏమని? మంచి రోజులు జరుగుతాయి, మంచి రోజులు వస్తాయి. దేవుని జనాంగమా, దేవుని సొత్తు అయినటువంటి ప్రజలారా, నీకు మంచి జరగాలంటే ఏం చేయాలా? వీటిని విడిచిపెట్టాలా. వీటిని విడిచిపెట్టినప్పుడు నిన్ను నువ్వు రక్షించుకుంటావు. ఏటిని విడిచిపెట్టాలా? బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది ఏటిని విడిచిపెట్టాలని. కోపాన్ని విడిచిపెట్టాలా, ఆగ్రహాన్ని విడిచిపెట్టాలా. ఎవరి మీద కూడా వ్యసన పడకూడదు. ఎవరి మీద కూడా ఈ దరిద్రాలు ఏ వ్యక్తిలో అయితే ఉంటాయో ఆ వ్యక్తి వల్ల ఆ కుటుంబం ఇంక ఎక్కి రాదు, అంతే. అది బైబిల్ అంటుంది అది కీడుకే కారణం. నేను అన్నానా? బైబిల్ అంటుందా? ఏమంటుంది? అది చదివే వాళ్ళందరూ చెప్పండి ఆ పదాన్ని. అది గట్టిగా చెప్పండి. ఏంటది? ఏది కారణం? ఇదిగో ఇవి. విడిచిపెడితే మంచి జరుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పు. గట్టిగా చెప్పు. కొన్నిటిల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, కొన్నిటిల్లో స్పీడ్గా ఉండాలి, కొన్నిటిల్లో స్లోగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, కొన్నిటిలో స్పీడ్గా ఉండాలి, కొన్నిటిలో స్లోగా ఉండాలి. స్లోగా ఉన్నప్పుడు స్లోగా ఉండాలి, స్పీడ్గా ఉన్నప్పుడు. ఉదాహరణకి మనం బండ్లు తోలుతాం కదా, బైకులు తోలుతాం కదా, మీరు తోలకపోయినా వెనకైనా కూర్చొని వస్తారుగా, స్పీడ్గా ఎప్పుడు పోతాం అనా? స్పీడ్గా బండి ఎప్పుడు తోలుతాం సోదరా? స్పీడ్గా బండి ఎప్పుడు తోలుతాం? రోడ్డు బాగున్నప్పుడు, గతుకు బితుకు లేనప్పుడు. ఇక్కడ గతుకు లేదు, రోడ్డు బాగుంది అంటే ఏం చేస్తాం? ఎవరైనా స్పీడ్గా పోతారు. నువ్వు 40 పోయేవాడు కూడా 50 పోవచ్చు, 60 పోవచ్చు, 70 పోవచ్చు. ఎందుకనక్క? రోడ్డు బాగుంది కాబట్టి. గతుకులు ఉన్నాయి, అప్పుడేం చేయాలా? అక్కడ స్పీడ్ బాగూడదు, ఏం చేయాలా? స్లో అయిపోవాలా. ఎంత స్లో అయిపోవాలంటే చిన్నగా పోవాలా. అంటే ఒక్కొక్క దగ్గర స్పీడ్గా పోవాలా, ఒక్కొక్క దగ్గర చిన్నగా పోవాలా. ఇప్పుడు రివర్స్ చెప్పండి. రివర్స్. మన బైబస్లో పోతా ఉన్నప్పుడు ఒక అతను భార్యని ఎక్కించుకొని గేరు బండే బైబస్ని పోతున్నాడు.
ఎంత స్పీడ్ పోతున్నాడు జన్? నేను ఆయన చూసాను, అన్నా ఎందుకు ఈ అన్నకి గేరు బండి, అందులో బైపాస్ మీద రావడం ఎందుకు, ఎంత పోతున్నాడు అంటే 25-20లో పోతున్నాడు. ఎక్కడా? బైపాస్న ఎంత పోవాలా? నువ్వు 25-20లో పోతుంటే వెనకోడు వచ్చి గుద్దేస్తాడు నిన్ను అంతే. నువ్వు కనీసం ఒక 40 లేకపోతే ఒక 50 అన్నా పోవాలి. ఎందుకంటే బైపాస్ రోడ్డు బాగుంటుంది కదా. ఆ స్పీడ్ ఎక్కడ పోవాల్సిన స్పీడు? గతుకులు ఉన్నప్పుడు, స్పీడ్ బ్రేకర్లు ఉన్నప్పుడు పోవాల్సిన స్పీడు, ఇక్కడ పోవాల్సిన స్పీడ్ అక్కడ అట్టపోతున్నాడు. నేను రివర్స్లో ఆలోచన చేశా, ఒకవేళ గతుకులు ఉంటే అప్పుడు లాగుతాడేమో బర్రని. అప్పుడు లాగితే ఏం జరుగుతుంది? కింద పడతావు అంతే, డౌటే లేదు. కింద పడతావు. చిన్నగా పోయే దగ్గర చిన్నగా పోవాలా, స్పీడ్గా పోయే దగ్గర స్పీడ్గా పోవాలా. అది తెలిసిన వాడే డ్రైవర్ అవుతాడు, అది తెలిసిన వాడే బండి తోలుతాడు. అవునా కదా? అలాగే దేవుని బిడ్డలంగా ఉండేటువంటి మనం కూడా కొన్నిట్లో స్పీడ్గా ఉండాలా, కొన్నిట్లో నిదానంగా ఉండాలా. గుర్తుపెట్టుకోండి, దేంతో స్పీడ్గా ఉండాలా, దేంతో నిదానంగా ఉండాలా? యాకోబు పత్రిక రండి. దేంతో స్పీడ్గా ఉండాలా, దేంతో నిదానంగా ఉండాలా? యాకోబు పత్రిక రండి, 1వ అధ్యాయం చూడండి. ఈ చాలా మాటలు, మంచి మాటలు మీరు తెలుసుకోవాలని క్రీస్తు పేరట మనవి చేస్తున్నాను. 19వ వచనం చూద్దామా? 1వ అధ్యాయం 19వ వచనం చూద్దామా? నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుకు నిదానించువాడును, కోపించుటకు నిదానించును వాడై ఉండవలెను. ఇదిగో ఇక్కడ నిదానం ఉంది, స్పీడ్ ఉంది. స్పీడ్గా దేంతో ఉండాలంట చూడండి. మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును. దీంతో స్పీడ్గా ఉండాలా. వినుటకు వేగిరపడువాడును అంటే వినడంలో ఎట్టుండాలా? స్పీడ్గా ఉండాలా. దేవుని వాక్యము వినడములో హల్లెలూయా ఎట్టుండాలంట? ఉన్నారా? దేవుని వాక్యం వినడంలో ఎట్టుండాలంట? వినడంలో, ఒక మాట వినడంలో ఎట్టుండాలా? స్పీడ్గా ఉండాలా, తొందరపడాలా. మనం ఏ విషయాల్లో తొందరపడాలంటే వినడంలో తొందరపడాలా, అంటే వాక్యం వినడంలో తొందరపడాలా. మరి దేంతో స్లోగా ఉండాలా? వినుటకు వేగిరపడువాడును, మొదటి అధ్యాయం 19వ వచనం, మాటలాడుటకును నిదానించువాడును, కోపించుటకు నిదానించిన వాడనై ఉండవలెను. ఈ రెండిట్లో నిదానంగా ఉండాలా. ఏ రెండిట్లో? మాట్లాడడంలో, కోప్పడడంలో నిదానంగా ఉండాలా. బాగా అర్థమవుతుందంటారా? మాట్లాడడంలో, ఎవరితోన్నా మాట్లాడేటప్పుడు నిదానంగా మాట్లాడండి, నిదానించి మాట్లాడండి, తొందరపడబాకండి. కొన్ని పనులు వెనక కొన్ని రకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు నేను ఒక పని చేస్తున్నానంటే దాని వెనక ఒక ఆలోచన ఉంటుంది. ఆలోచన లేనిదే నేను చెయ్యను. మీరు అనుకోవచ్చు, ఎందుకు ఈ పాస్టర్కి ఏం పంగలేదు, ఊరికే ప్రార్థనలు పెడుతుంటాడు, ప్రార్థనలకు డబ్బులు ఖర్చు, బాక్సులు కావాలంటాడు, అద్దె కావాలంటాడు, దానికి డబ్బులు ఖర్చు అని. ఎవరు ఈటీలే సంఘంలో నుంచి ఇస్తున్నారు ఎవరైనా? పని నేను ఇచ్చాను సంఘంలో అన్న వాళ్ళు చెయ్యి ఎత్తి చూపించండి ధైర్యంగా, ఇబ్బందిలే. నేను ఇచ్చాను పలానా దానికోసం మందిరంలో నేను ఇచ్చాను అనే దాని వాళ్ళు చెయ్యి ఎత్తి చూపించండి. కానీ నేను చెప్తా, దాని వెనక ఒక ఆలోచన ఉంటుంది నాకు. నేను చెప్తా. ఎందుకు చెప్తానంటే ఇప్పుడు దీన్ని చేసుకోగలిగితే రాబోయే రోజుల్లో ఈ ఖర్చు అనేది ఉండదు అని ఒక ఆలోచన ఉంటుంది. ఒక పని చెప్పినప్పుడు దాని వెనక ఒక ఆలోచన ఉంటుంది. నాన్న గుర్తుపెట్టుకోండి. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే వినడంలో జాగ్రత్త పడాలా, తొందరపడాలా, మాట్లాడడంలో నిదానంగా ఉండాలని. కానీ కొంతమంది రివర్స్లో ఉంటారు. ఎట్టుంటారంటే మాట్లాడడంలో నోరుంది కదా అని ఎట్టంటట మాట్లాడేస్తారు. కోపం వచ్చిందంటే ఎట్టంటట మాట్లాడేస్తారు. నేను ఒక విషయం ఖచ్చితంగా చెప్పగలను. మనం కోప్పడే విషయంలో స్పీడ్గా ఉన్నామనుకో, మాట్లాడే విషయంలో స్పీడ్గా ఉన్నామనుకో, ఎప్పటికీ మనకు మంచి రోజులు రావమ్మా. అంతే. నువ్వు ఈ గంగనపాలెం చర్చిలోనే కాదు,
నువ్వు ఏ చర్చికి వెళ్ళినా మంచి రోజులు రావు, ఏ దగ్గర పాస్టర్ దగ్గర మాటలు విన్నా మంచి రోజులు రావు. ఎందుకు రావు అని నేను చెప్తున్నానంటే, బైబిల్ అంటుంది నువ్వు వీటిలో నిదానంగా ఉండాలా, వీటిలో స్పీడ్గా ఉండాలా. వాక్యాన్నే కదా మనం పాటించాలా, మనుషుల్ని కాదు. మనం పాటించాల్సిందేన్ని వాక్యాన్ని పాటించాలా. అందుకని వినడంలో తొందరపడండి. దేవునికి స్తోత్రం. వినేదాంతో తొందరపడండి, వినేదాంతో స్పీడ్గా ఉండండి. మాట్లాడడంలో చెప్పండి, కోపపడడంలో ఎట్టుండాలా? నీకు మంచి రోజులు వచ్చేస్తాయి, అంతే, ఇంక డౌట్ లేదు. నీకు మంచి రోజులు వచ్చేస్తాయి. ఈ క్షణము నుంచే ఈ మాటను నువ్వు ఎప్పుడైతే పాటిస్తావో, ఈ క్షణము నుంచే దేవాతి దేవుడు మంచి రోజులు నీ జీవితానికి అనుగ్రహించునుగాక. చెడుని తొలగించి ఇక మీదట రాబోయేటువంటి ప్రతి సెకండ్ దేవుడు నీకు ఆశీర్వాదంగా మార్చునుగాక. ఎప్పుడు అంటే మాట్లాడడంలో నిదానంగా ఉండండి. ఎందుకంటే ఆ మాట వెనక ఏముందో నేను చదివే రోజుల్లో ఒక పాఠం వచ్చింది, ఇప్పుడు ఉందో లేదో తెలీదు. బంగారు బాతు గుడ్డు, బంగారు బాతుగుడ్డు. ఎవరికైనా ఐడియా ఉందా? బంగారు బాతుగుడ్డు లేదా? ఒకసారంట ఒక వ్యక్తికి దేవుడు ప్రత్యక్షమై, ఇదిగో నీకు బంగారు బాతునిస్తున్నాను అంటే, బాతేమో మామూలుదే, రోజు అది ఒక గుడ్డు పెడుతుంది, అది బంగారు గుడ్డది. ఆ బంగారు గుడ్డుని నువ్వు అమ్ముకొని నువ్వు పైకి రా, నువ్వు గొప్పడవు అని చెప్పి బాతుని చేసిపోతుంది. ఈడు రోజు గుడ్డు పెడుతుంటే దాన్ని అమ్ముకోవడం, వీడు డెవలప్మెంట్ అవ్వడం వాడు చేసుకుంటూ ఉన్నాడు. ఒకరోజు వీడికి పిచ్చి ఆలోచన వచ్చింది. ఇలాంటి పిచ్చి ఆలోచనలు సైతాన్ గడు కలిగించే ఆలోచనలు. ఏంది ఆ పిచ్చి ఆలోచన అంటే, రోజుకు ఒకటే పెడుతుంది ఇది, ఎప్పుడు నేను ఎదిగేది, ఎప్పుడు నేను ఆస్తిమంతుని అయ్యేది, ఒక్కటే పెడుతుంది రోజుకి. ఇది గుడ్డు పెడుతుందంటే దీని కడుపులో ఏమున్నాయి? గుడ్లు ఉన్నాయి. ఈ గుడ్లన్నీ దీన్ని గాన కోసేస్తే చెప్పండి, ఈ కడుపులో గుడ్లన్నీ ఒకేసారి వస్తాయి అనుకొని దాన్ని చంపేసి దాన్ని పొట్టకోస్తే దానిలో ఆ రోజు పెట్టే గుడ్డే ఉంది. రేపటి నుంచి నీకు గుడ్డు వస్తుందా? వస్తుందక్క? ఎందుకు వస్తుంది, ఎందుకు రాదు? చెయ్యాల్సిన దారిలో చేయలేదే. రోజు పెడతాదంటే దాని వెనక ఒక అంతరార్థం ఉంటుందని ఆలోచించలేదే. ఈరోజున చాలామంది మాట్లాడుతున్నారు. ఎట్ట మాట్లాడతారంటే ఆలోచించరు వాళ్ళు. పాస్టర్ గారు చెప్పిన ఈ మాట వెనక అంతరార్థం ఏంది, ఎందుకు చెప్తున్నాడు, లేదా పెద్దలు ఒక మాట చెప్తున్నారు కదా, దీని వెనక అంతరార్థం ఏంది, ఎందుకు చెప్తున్నారు, ఏంటి అసలు అని మనం కన్నా ఆలోచించగలిగితే మాట్లాడడంలో ఎట్టుంటాం? నిదానంగా ఉంటాం. కొంతమందిని మీరు గమనించండి, మాట్లాడితే మాటకు మాట అన్నారా, దెబ్బకు దెబ్బ అన్నారా. మనం ఒకటంటే రెండు, అంతే కదక్క. రెండు అంటే మూడు, ఎందుకని నాలుగు, డబల్. అందుకే మంచి రోజులు మనకు రాంది, అందుకే మన కుటుంబాల్లో మంచి జరగంది. ఎంతసేపు మనం ప్రార్థన చేస్తున్నా మన జీవితాలు ఎందుకు మారడం లేదు, మంచి మనకి ఎందుకు జరగడం లేదంటే దేవుని వాక్యం అంటుంది, ఇదిగో ఇలా ఉన్నప్పుడే మనకు మంచి జరుగుతుంది. ఎలా ఉన్నప్పుడు? వినడానికి తొందరపడండి, మాట్లాడడానికి, కోపపడడానికి నిదానంగా ఉండండి. ఎందుకు మాట్లాడడంలో ఎందుకు నువ్వు అంత స్పీడ్గా ఉన్నావు? ఒకరిని దూషించడంలో, వ్యసనపడడంలో ఎందుకు నువ్వు స్పీడ్గా ఉన్నావు? అందువల్లే కదా మంచి మనకు జరగంది. అందుకని దేవుడు అంటున్నాడు, మంచి రావాలంటే దీన్ని చెయ్యాలా. ఏం చెయ్యాలా నాన్న? వినండి, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. దాన్ని గనక నువ్వు చేయగలిగితే నిజంగా మంచి మన కుటుంబాల్లో దేవుడు జరిగించునుగాక. గట్టిగా చెప్పండి స్తోత్రం, గట్టిగా చెప్పండి స్తోత్రం. రెండవది అంటే మనల్ని మనం కాపాడుకునే జాగ్రత్తలు, 3 జాగ్రత్తలు చెప్తానన్నా. ఒకటి చెప్పేశా కదా, కోపము ఆగ్రహాన్ని విడిచిపెట్టాలి, చెప్పేశా. సెకండ్ది, రెండోది మనల్ని మనం కాపాడుకునే రెండవ జాగ్రత్త ఏంటి? కీర్తనల గ్రంథంలోనే ఉంది, అది కూడా 37వ కీర్తన చూడండి. అది కూడా కీర్తనల గ్రంథంలోనే ఉంది, 37వ కీర్తన చూడండి. 37
27వ వచనం చదవండి. 37వ వచనం, 27వ వచనం చూడండి. 37వ అధ్యాయంలో, కీడు చేయుటకు మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. నాతో పాటు చెప్పు ఈ మాట. సంగమా నాతో పాటు చెప్పు ఈ మాట. కీడు చేయుట మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. సౌండ్ పెట్టండి. కీడు చేయుట మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. గట్టిగా చెప్పండి. కీడు చేయుట అబ్బా ఇదేసారులే ఎట్టొకట్ట అంటే చెప్పేసారులే అంటున్నా. ఇంకొకసారి చెప్పండి. మొదటి లైను. రెండో జాగ్రత్త. మనకు మంచి జరగాలంటే ఎవరికి కూడా ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా కీడు చేయకూడదు. చివరికి నీ శత్రువుకైనా సరే ఏం చేయకూడదు? కీడు చెయ్యకూడదు. కీడు చేయటం మానేసి ఆలోచనే మానేసి కీడు చేయటం మాని మేలు చేయడం నేర్చుకో. అందరికీ మేలు చేయడం నేర్చుకో. అప్పుడు మనకు మంచి జరుగుతుంది. మంచి జరిగేటట్టు దేవుడు చేస్తాడు. స్తోత్రం. అర్థమవుతుందంటారా ఏం చెప్తున్నాను? మంచి జరగాలంటే ఏం చేయాలా? పూర్తిగా మానేయాలా. ఏం మానేయాలా? ఒకరికి కీడు చేయడం. ఎవరికైనా కానీ, నీ బద్ధ శత్రువుకైనా సరే కీడు చేయకూడదు అంతే. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటే కోస్తాడు. అంటే మనం ఏమి చేస్తామో ఇతరులకి చెప్పండి అదే తిరిగి వస్తుంది కదా. హల్లెలూయా. ఏది చేస్తామో అదే తిరిగి వస్తుంది. అందుకనే నువ్వు కీడు చేయాలనుకున్నావు అనుకో, ఆ కీడే వస్తుంది మనకంతే. నువ్వు కీడు చేయాలని తలంచావనుకో ఎవరికైనా సరే, ఆ కీడే మనకు జరిగేది. మంచి ఆడ జరుగుతుంది ఇంకా. ఎందుకంటే నీ బుద్ధి ఎట్టుంది, నీ మైండ్ సెట్ ఎట్టుంది, నువ్వు కీడు చేయాలనే కదా ఉంది. హామాను అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. బాగా వినండి. పేరు గట్టిగా చెప్పండి. పేరు రాజు తర్వాత రాజు. ఎవరెవరో ఈడికి అంటే ఈ హామానికి ఒకడి మీద భయంకరమైన కోపం ఉంది. పేరు మొర్దుకై. హామానుకి మొర్దుకై మీద భయంకరమైన కోపం ఉంది. ఆ కోపం వల్ల ఏం చేయాలనుకున్నాడంటే, హామాన్నే కాదు సంపాల్చింది, క్షమించండి, మొర్దుకైనే కాదు సంపాల్చింది, మొర్దుకై జాతిని చంపాలనుకున్నాడు. మొర్దుకైని మాత్రం స్పెషల్గా చంపాలని ఉరుకొయ్యి ఒకదాన్ని చేయించి పెట్టాడు. అంటే ఈ ఉరుకొయ్యి మీద ఎవరిని చంపాలా? మొర్దుకైని అంటే నా శత్రువుని చంపాలా అనుకున్నాడు, చేయించి పెట్టాడు. వాక్య జ్ఞానం ఉన్న వాళ్ళు చెప్పండి, లాస్ట్కి ఏం జరిగింది నాన్న చెప్పండి రా, ఏం జరిగింది? ఏ ఉరుకొయ్య మీద అయితే శత్రువుని చంపాలని ఏ ఉరుకొయ్యనైతే తయారు చేసి పెట్టాడో అదే ఉరుకొయ్య మీద ఎవరు చచ్చిపోయారు? హామానే చచ్చిపోయాడు అని నేను అనడం వల్ల చంపబడ్డాడు. చచ్చిపోయాడు అంటే నార్మల్ డెత్. అది నార్మల్ డెత్ కాదు కదా, నార్మల్గా చచ్చిపోవాలా. ఈయన్ని చంపేశారు. ఎందుకు చంపేశారంటే ఈడు కీడు చేయాలనుకున్నాడు. ఏం చేయాలనుకున్నాడు చెప్పు? ఏం చేయాలనుకున్నాడు? నాకు మొక్కడం లేదే, నాకు నమస్కరించడం లేదే ఆ మొర్దుకై. ఓడి ఎంత, నేనెంత, ఈయనకి పెద్ద కొమ్ములు వచ్చిండే. కొంతమంది మాట్లాడతారు, ఎంత మనిషే, ఓడెంత, ఈడెంత, నువ్వెంత, మరి నువ్వెంత చెప్పు, నీకేముందో చెప్పు. అర్థమవుతుందంటారా మీకు? కీడు చేయాలనుకున్నాడు, ఉరుకొయ్యి చేయించాడు. ఆ ఉరుకొయ్యి మీద తన జయించుకున్నటువంటి ఉరుకొయ్యి మీద బలి రాస్తారు ఎస్తేరు గ్రంథంలో. తననే ఉరి తీశారు. ఎందుకు అంటే బైబిల్ అంటుంది, నానా నీకు మంచి జరగాలంటే ఎవ్వరికి కూడా మనం కీడు చెయ్యరాదు.
కీడు చేయడం మానేసి ఏమి చేయడం నేర్చుకుందాం? మేలు చేయడం నేర్చుకుందాం. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. గట్టిగా చెప్పు. పూర్తిగా మానేయి, నీకు మంచి జరుగుతుంది. కీడు చేయడం మానేసి ఎవరికైనా సరే, ఎలాంటి వ్యక్తులైనా సరే, నిన్ను కొట్టున్నారా, నిన్ను తిట్టున్నారా, ఏం చేస్తున్నారు, నేను ఏమైనా చేయని. ఎందుకంటే మనుషులేం కదా. కొన్నిసార్లు ప్రేమ ఉంటుంది, కొన్నిసార్లు ఇప్పుడు చిన్న బిడ్డ ఉంటుంది, ఆమె కొన్నిసార్లు ముద్దులు ఆడుతుంది కదా. కొన్నిసార్లు ఏం చేస్తుంది, అరుస్తుంది. ఆమె అరుపులకి మన ప్రసంగం ఎట్టబోతుందో తెలియదు, కానీ ఆమె మాటలే రికార్డింగ్ అవుతున్నాయి. ఎందుకు అరుస్తుంది? కోపం వచ్చింది. మీకు అర్థమవుతుంది అంటారా? మనుషులు మారిపోతాం. కొన్నిసార్లు కోపంగా ఉంటాం, కొన్నిసార్లు ప్రేమ చూపిస్తాం. కొన్నిసార్లు మన బిడ్డ మీద కూడా బా నా బంగారు కొండ, నా వరాల ముండ అని ముద్దులు ఆడుతుంటాం. ఎవరిని? బిడ్డని. కోపం వచ్చేస్తే చిన్న పిల్లగాది, పిల్ల చిన్న మనిషిగాది, మనిషి చిన్నగా బిడ్డ కాదమ్మా తల్లి, యాగా లేక చచ్చిపోతున్నాం అంటాం మనమే. మనుషులు మారిపోతారు. ఎట్టయినా మారిపోనే, నువ్వు మాత్రం కీడు చేయడం మానేసి అందరికీ మేలు చేయడం నేర్చుకోవాలంతే. స్తోత్రం గట్టిగా. ఒక పాట గుర్తు వస్తుంది, పాడదామా? పాడదామా? మైక్ తీసుకో కీర్తుడా, పాడదామా? గొర్రెలు కాచే దావీదుపై చూపిన నీ కృప చూడగా, చప్పట్లు కొట్టు. గొర్రెలు కాచే దావీదుపై చూపిన నీ కృపనే చూడగా, నేలను పంపి అభిషేకించి రాజుగా చేసిన నీ బలమును చూచి, సమూయేలును పంపి అభిషేకించి రాజుగా చేసిన నీ బలమును చూచి, ఏమని పాడను యేసయ్యా, ఏమని కొనియాడను నీ కృపను, ఏమని కొనియాడను. హల్లెలూయా. రాదా మీకు ఈ పాట రాదా? ఎందుకు రాదు? వచ్చు కదా మీకు. ఆ చరణం పాడండి, మ్యూజిక్ లేకుండా ఊరికే మీరే పాడండి, నోటితో పాడండి. రెడీ స్టార్ట్. మా యానమ్మా భయపెట్టబాకండి, గట్టిగా ఎత్తుకోండి. సౌండు నేను సౌండ్ అంటే అది తగ్గిపోతుంది. సమూయేలును పంపి రాజుగా, సమూయేలు హల్లెలూయా. ఏందంటే గొర్రెలు కాచుకునే దావీదుని దేవుడు ఏం చేశాడంట? మహారాజుని చేశాడు. మామూలు రాజు కూడా కాదుగా, మహారాజును చేశాడు. ఎందుకు చేశాడంటే, నాన్న వినండి, ఈ వాక్యాన్ని దావీదుకు తగిలించండి. ఈ వాక్యాన్ని, ఏ వాక్యాన్ని? ఇప్పుడు మనం చదువుకున్నాం, ఇందాక 3 సార్లు చెప్పించాను మీ చేత. ఏందది? కీడు చేయుట మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. కీడు చేయట మాని మేలు చేయము. ఈ వాక్యాన్ని దావీదుకు తగిలించండి. సేమ్ టు సేమ్ దావీదు మనసు అలాంటిదే. దావీదు గొల్యాతుని చంపాడు కదా, చంపిన తర్వాత జనాలు జేకొట్టారు కదా. సౌలుకి 1000, దావీదుకి 10,000 అని జేజేలు కొట్టారుగా. అప్పటి నుంచి సౌలు రాజుకి దావీదు మీద భయంకరమైన కోపం వచ్చింది. చంపేయాలనుకుంటున్నాడు. ఈ సౌలు రాజు దెబ్బకి దావీదు భయపడి పారిపోయాడంతే, దాంకుంటున్నాడంతే. సౌలు రాజు మాత్రం తరుముతా ఉన్నాడు. ఎట్టైనా సరే వాడిని చంపేయాలా, ఎందుకంటే నాకు 1000 అంట జేజేలు కొట్టడం జనాలు, ఈడికి 10,000 అంట. నేను రాజును కదా, నాకు కొమ్ములు వచ్చున్నాయి కదా. ఇదే మనకు వచ్చే జబ్బు.
నేను ఎవరిని అనుకున్నావు? నేను ఏమో పెద్ద సీఎం పిఎం. నేను ఎవరిని అనుకున్నావు? నాకు 1000 జేజేలా, దావీదుకి 10,000 జేజేలా. దావీదుని చంపేస్తాను అనుకుని తిరుగుతున్నాడు. ఎందుకంటే కత్తి కట్టుకొని ఉన్నాడు. ఓడు ఉండకూడదు అని. మొత్తానికి దావీదు దాంకున్నాడు, ఒక వనంలో ఉన్నాడు. తరిమి అలిసిపోయాడు రాజు. ఆ రోజు రాత్రి నిద్రపోతున్నాడు అక్కడ. ఎవరు? సౌలు రాజు నిద్రపోతున్నాడు. దావీదుని తర్వాత సౌలు రాజు నిద్రపోతున్నాడు. రాత్రి అయ్యేసరికి గురక పెట్టి మరీ నిద్రపోతున్నాడంట. ఈ గురక ఆ దగ్గరలోనే ఉన్నాడు దావీదుకి వినబడింది. వచ్చి చూశాడు. ఓరే, రాజు కోటలో ఉంటే నన్ను ఆడ చంపేస్తాడు అనుకొని ఇంత దూరం పారిపోయి వచ్చాను. ఇక్కడ కూడా నన్ను చంపడానికి వచ్చాడు ఈయన అనుకుని పడుకొని నిద్రపోతున్నాడు. రాజు పడుకొని నిద్రపోతున్నాడు. రాజు చుట్టూరు సైనికులు కూడా పడుకొని నిద్రపోతున్నాడు. వచ్చేసాడు దగ్గరికి. ఎవరా? దావీదు వచ్చేసాడు. నువ్వు చంపేది, నిన్ను చంపేస్తాను అన్నట్టుగా వచ్చేసాడు. అక్కడికే దగ్గరికి వచ్చి ఏమి చేశాడో చూడండి. ఒక్క మాట చదువుదాం నాన్న. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 1-4 వచనాలు చదివిరా. లేకపోతే అంతే చదివేలే. సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఏన్గేది అరణ్యమందున్నాడని అతనికి వర్తమానం వచ్చెను. అప్పుడు సౌలు ఇశ్రాయేలులందరిలో నుండి 3,000 మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ మేకలకు వాసము గల శిలాపర్వతముల మీద దావీదును అతని జనులను వెదుకుటకై బయలుదేరెను. మార్గముననున్న గొర్రెదొడ్లకు అతడు రాగా అతడు గుహ ఒకటి కనబడెను. అందులో సౌలు సంకాని వర్తికి పోగా దావీదును అతని జనులను ఆ గుహ లోపలి భాగములో ఉండిరి గనుక దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగిందునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చినని అతనితో అనగా దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రమును చెంగును కోసెను. ఆగదాం. దావీదును తవ్వుకుంటా సౌలు పోయి నిద్రపోతున్నాడు ఒక గుహలో. రాజు చుట్టూరు సైనికులు అందరూ పడుకొని నిద్రపోతున్నప్పుడు ఈ గురక సౌండ్ విన్నటువంటి దావీదుతో ఉన్నటువంటి కొంతమంది మనుషులు దావీదుకి చెప్పారు, దావీదా, దేవుడు నీకు చెప్పాడు కదా నీ శత్రువుని నీ చేతికి అప్పగిస్తానని. ఆ రోజు రానే వచ్చింది. అదిగో సౌలు పడుకొని నిద్రపోతున్నాడు, పోయి చంపిపో అంటున్నారు. దావీదు దగ్గర ఉన్నటువంటి మనుషులు శత్రువుని చంపిమంటున్నాడు. దావీదు వచ్చేసాడు సౌలు దగ్గరికి. వచ్చేసి ఏం చేశాడు? 4వ వచనం చూడండి. వచ్చేసి ఏం చేశాడు? దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. పేగ్గొయ్యలా. ఇప్పుడు శత్రువు నిద్రపోతున్నప్పుడు శత్రువు దగ్గరికి అంటే దావీదు వచ్చేసాడు సౌలు దగ్గరికి. కొయ్యాల్సింది పీకనా వస్త్రాన్నా? పీకను కొయ్యాలా. అది మన క్యారెక్టరు. కరెక్ట్గా చెప్పారు. మన క్యారెక్టర్ అది. కొయ్యాల్సింది దేన్ని? పీకను కొయ్యాలా. ఎందుకంటే నన్ను అంటారా నువ్వు చంపేదా, నిన్ను చంపేస్తాను నేను అనుకుని పీకను కొయ్యాలా. కానీ ఏం కోసాడు? పై వస్త్రం కోసి ఎత్తుకుని వెళ్ళిపోయాడంట. దూరం నుంచి పోయి లేపుతున్నాడు సౌల్ని. సౌలా, ఎందుకు చంపుతున్నావు? నన్ను చంపాలనుకుంటున్నావు. నేను నీ దగ్గరకు వచ్చా, నిన్ను చంపలా, నీ పై వస్త్రాన్ని కోసా. అవకాశం నాకు వచ్చింది, నిన్ను చంపే అవకాశం నాకు వచ్చింది, నీకు కీడు చేసే అవకాశం నాకు వచ్చింది. కానీ నిన్ను నేను చంపలా, కానీ నిన్ను నేను కీడు చేయలా. వాక్యం అదే కదా అనింది. ఏమని? కీడు చెయ్యడం మానేయండమ్మా. సోదరి, మనకు మంచి రోజులు వస్తాయిరా, దేవుడు ఇస్తాడు. మనకు మంచి రోజులు దేవుడు మనకిస్తాడు. ఇవ్వాలి అంటే కీడు చేయడం మానేయాలి మనం. శత్రువుకైనా సరే, శత్రువు దొరికితే కొట్టాలనుకొని ఉంటున్నామే, శత్రువుని దొరికితే కింద దొయ్యాలనుకొని ఉంటున్నామే, శత్రువుని దొరికితే గుచ్చి మాట్లాడాలని ఉంటామే. ఇదేం పోయే కాలం, పాడు రాగం తెలీదు. ఛాన్స్ దొరికితే చాలు కుక్కల మీద సాకులు పెట్టి అడగడం, కోడ్ల మీద సాకులు పెట్టి అడగడం, బిడ్డల మీద సాకులు పెట్టి అడగడం. కీడు చేయడం మానేయి, అప్పుడు మనకు మంచి జరగడం మొదలు పెడుతుంది. దేవునికి స్తోత్రము.
సౌండ్ దేవునికి స్తోత్రము. ఆ తర్వాత మాట అంటాడు సౌలు, అద్భుతమైనటువంటి ఒక మాట అంటాడు. అద్భుతమైనటువంటి ఒక మాట అంటాడు. ఏమంటాడు అంటే చూడండి 24వ అధ్యాయంలోనే 20వ వచనం చూడండి. 24వ అధ్యాయంలోని 20వ వచనం. నిశ్చయముగా సౌలు అంటున్నాడు దావీదుని, నీవు నిశ్చయముగా నీవు రాజు ఒగదువని రాజు ఒగుదువు. ఏమంటున్నాడు చూడండి, ఒక రాజే దావీదుని అంటున్నాడు, దావీదా నిశ్చయముగా నీవు రాజు అవుతావు, రాజు అవుతావు. ఎక్కడ రాజు అవుతాడని సంపేదానికి వచ్చున్నాడు. వచ్చినటువంటి శత్రువు నోటి నుంచి నువ్వు రాజు అవుతావు. తర్వాత ఇశ్రాయేలీయుల రాజ్యము నీకు స్థిరపరచబడిననియు నాకు తెలియను. నాకు తెలుసయ్యా దావీదా, నీ మనసు నాకు తెలుసు, నువ్వు ఎలాంటి వాడువో నాకు తెలుసు. నీవు ఖచ్చితంగా రాజు అవుతావు, నీ రాజ్యము స్థిరపరుస్తాడు దేవుడు, నువ్వు రాజు అవుతావు. నీ మనసు నాకు తెలుసు. ఏం మనసు అది? కీడు చేయడం మానే మనసు. నేను అంటాను, జరగాల నీకు, నీ ఇంటికి మంచి జరగాల, నీకు మంచి జరగాల. మంచి జరగాలంటే కీడు చేయడం మానే పూర్తిగా. ఎవరి మీద అయినా సరే, ఎందుకు నీకు ఊరికే కీడు చేయడం మానేసి మేలు చేయడం మొదలుపెట్టో. దేవునికి స్తోత్రం. ఎవరికైనా మేలు చేయాలా? నేను అదే చెప్తా, ఎవరికైనా మేలు చేయాలా. నా దగ్గరకు వస్తే నా బండ శత్రువైనా సరే, నాకు చిన్నప్పటి నుంచి శత్రువైనా సరే, నా దగ్గరకు వచ్చే వందనాలు అంటే వందనాలు చెప్తా. నేను చెప్తాను, నిజంగానే చెప్తా నేను. ఎందుకంటే శత్రువైనా సరే, మీరు చెప్పగలరా? మొహం కూడా చూడం, ఎదురుగ్గా కూడా రావు. కీడు చేయడం మానేసి మేలు చేయడం మొదలు పెడితే మనకు కూడా మంచి జరగడం మొదలు పెడుతుంది. దేవునికి స్తోత్రం. గట్టిగా. ఇది రెండవది, మనల్ని మనం జాగ్రత్త చేసుకోవడం. ఫస్ట్ జాగ్రత్త చెప్పండి, నీళ్ళు పోసి పెంచాలా లేదా పెట్రోల్ పోసి ఎక్కువ చేయాలా? ఏం చేయాలా? కోపం మానేయాలా, ఆగ్రహాన్ని విడిచిపెట్టాలా. అది అప్పుడు ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో అప్పుడు మనకు మంచి జరగడం మొదలు పెడుతుంది. రెండవది, ఎవరికైనా ఏ వ్యక్తికైనా ఏం చేయకూడదు, ఆ ఆలోచన కూడా రాకూడదు. మీకు ఒక విచిత్రం చెప్పను, ఒక జోక్ ఉండాలి. భర్తకి సాంబార్ అంటే ఇష్టం అంట, అది భార్యకి తెలుసు. 2 రోజులకు ఒకసారి వాడు సాంబార్ చేయమే అంటున్నాడంట. ఈ భార్యకి బాగా రిస్క్ వచ్చేసింది. మామూలు కూరలో ఒక ఎత్తు అయితే సాంబార్ ఒక ఎత్తు కదా, అవునా కదా? సాంబారు కష్టమా సులభమా? కూరగాయలన్నీ కొయ్యాలా, అదేంటది పప్పు ఉడకబెట్టాలా, ప్రాసెస్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది కదా. ఇంక ఒక ఐడియా వచ్చేసింది భార్యకి, వేరే ఎప్పుడు రుచిగా చేసి పెడతా ఉంటే మా ఆయన తగులుకుంటున్నాడు ఏమని, సాంబార్ అని. ఇప్పుడు రుచిగా లేకపోతే 2-3 సార్లు అసలు అడగడు అనుకొని కావాలని కారం వేస్తుందంట, కావాలని ఉప్పేస్తుందంట. ఇది తిన్న భర్త, ఏమ్మాయి టేస్ట్గా లేదే, రుచిగా లేదని అంటే భార్య అంటదంట, ఏమోనయ్యా మిరప్పొడిలో పాల్టు, ఉప్పులో పాల్టు, నీళ్ళల్లో ఉప్పులో పాల్టు కాదు, నీళ్ళల్లో పాల్టు కాదు, నువ్వు కావాలనే చేస్తున్నావు. ఇంక ఎక్కడ మంచి రోజులు వచ్చేది? కావాలనే చేస్తారు చాలామంది. అందుకనే దేవుడు అంటున్నాడు, మంచి నీకు జరగాలంటే, మంచి రోజులు రావాలంటే కోపాన్ని విడిచిపెట్టి, ఆగ్రహాన్ని విడిచిపెట్టి నీకు మంచి రోజులు వస్తాయి. స్తోత్రం. ఎవరి మీద తటక్కని దుస్సక్కని మాట్లాడబాక, వినేదాంతో తొందరగా ఉండు, కానీ కోప్పడేదాంతో నిదానంగా ఉండు, మంచి రోజులు వస్తాయి. రెండవది, ఎవరికి కూడా మనం కీడు చేయకూడదు. కీడు చేయడం మానేసి మేలు చేయడం నేర్చుకుంటే ఖచ్చితంగా ఆ మేలే మనకు వస్తుంది. దావీదు మహారాజు అవ్వడానికి గల కారణం ఏంటంటే, శత్రువు చేతికి దొరికినా సరే పేక్ కోయకుండా ఏం కోసాడు? పై వస్త్రం కోసాడు. అందుకనే సౌలే దీవించాడు, నా తర్వాత రాజు నువ్వే, నీ రాజ్యాన్ని దేవుడు స్థిరపరచునుగాక, నీ కుటుంబాన్ని దేవుడు స్థిరపరచునుగాక, దేవుడు నిన్ను స్థిరపరచునుగాక. ఎప్పుడంటే కీడు చేయడు, కావాలనే మాట్లాడబాక, కావాలనే సాకులు పెట్టబాక, కావాలనే ప్రవర్తించబాక. అప్పుడు మంచి జరుగుతుంది. మంచి ఎందుకు జరగడం లేదంటే నువ్వు చేసే దరిద్రాల వల్లే, నువ్వు చేసే పనుల వల్లే. అందుకు జాగ్రత్త.
లాస్ట్ అండ్ ఫైనల్. మనకు మంచి జరగాలంటే మనల్ని మనం ఎలా జాగ్రత్త చేసుకోవాలి, లాస్ట్ అండ్ ఫైనల్. అది కూడా కీర్తనలోనే ఉంది చూడండి. 50వ కీర్తన చూడండి, అది కూడా కీర్తనలోనే ఉంది. 3వ చూడండి, 50వ కీర్తన 14వ వచనం. 50వ కీర్తన 14వ వచనం చూద్దామా? దేవునికి అనా వినండి ఒక్క మాట. దేవునికి స్తుతి యాగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. అయిపోయింది కదా. 50వ కీర్తన 14వ వచనం చాలా అద్భుతమైన మాట. దేవునికి స్తుతి యాగము చేయుము. ఒకసారి నాతో పాటు చెప్పండి ఈ మాట. దేవునికి స్తుతి యాగము చేయుము. గట్టిగా ఇట్లా అన్నా. నేను ఒకసారి మెసేజ్ చెప్తా. ఎవరు సంఘస్థులు కూడా గట్టిగా అంటున్నారు అంటే ఆయనే కదా అన్నాడా? ఏమన్నా చెప్పింది చెప్పమన్నాడు కదా. ఆయన గట్టిగా అన్నాడు కాబట్టి గట్టిగా అన్నానంటే సౌండ్ పెట్టండి అని అర్థం. రెడీ. దేవునికి అబ్బా సౌండ్ వచ్చింది అంటే పైన ఎండ. స్తుతి యాగము చెయ్యము. ఇది కూడా సేఫ్టీ, మనల్ని మనం జాగ్రత్త చేసుకోవాలా. 3వది మనం చేయాల్సిన పని ఏంటంటే దేవునికి ఎప్పుడు స్తుతి యాగం. యాగం అంటే యాగాలు ఎప్పుడైనా చూశారు మీరా? యాగం, యజ్ఞాలు, యాగాలు అంటారా? ఏంది యాగం అంటే? ఎప్పుడు చేస్తూనే ఉండాలా. స్తుతి యాగం ఎప్పుడు మన నోట్లో, స్తుతి యాగం ఎప్పుడు మన ఇంట్లో, స్తుతి యాగం ఎప్పుడు మన ఒంట్లో, ఎప్పుడు దేవునికి స్తుతి యాగం చేస్తూ ఉండాలా, ఆగకూడదంతే. చెప్తానే ఉంది అంత రుచిగా చెప్తానే ఉంది. దేవుని బిడ్డ, ఎప్పుడు నీ నోట్లో స్తుతి యాగం ఉండాలా, ఎప్పుడు నీ ఒంట్లో స్తుతి యాగం ఉండాలా, ఎప్పుడు నీ ఇంట్లో స్తుతి యాగం ఉండాలా. స్తుతి యాగము చెయ్యాలా. దేవునికి స్తోత్రం. చాలామందికి ఈ మాట అర్థం కాదు. ఏందబ్బా స్తుతి యాగం, స్తుతి యాగం అంటే? క్లారిటీ ఇస్తా చూడండి. 61 చూడండి, 8వ వచనం. 61వ అధ్యాయం 8వ వచనం. ఏంది స్తుతి యాగం అంటే అర్థమైంది చూద్దాం. 61వ కీర్తన 8వ వచనం చూద్దామా? దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించెదను. ఇది స్తుతి యాగం. నీ నామమును నిత్యము కీర్తించెదను. మనం పాట పాడుతుంటాం కదా, నిత్యము స్తుతించిన నీ రుణము ఉండరావు. ఏమైతే నిత్యము స్తుతించిన మీరు కూడా ఉండరా? ఓయమ్మ తల్లి, నాకు డౌట్గా ఉంది. నేను ఒక్కటే చెప్పుకుంటున్నానేమో. నేను ఫస్ట్ సేవకు రాకముందు నేను ఒక చిన్న మాట మళ్ళీ పాడదాం లేదండి. సేవకు రాకముందు నేను ఇక్కడ నిలబడుకున్నప్పుడు 3 విశ్వాసులు ఉన్నారు అంతే. ఎక్కడ? చర్చిలో. ఆ 3 విశ్వాసుల్లో 2 ఉన్నారు ఇప్పుడు. ఒకటి మా అమ్మ, ఒకటి అదిగా కృపమ్మ. ఇంకొకరు కాడు ఉండేరులే, వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ 3 విశ్వాసులు పెట్టుకుని వాక్యం చెప్తారు. నేను ఈ 3కి ఏందో వాక్యం చెప్పేది అనిపించింది నాకు. కానీ ఒక రోజుకి సమర్పించుకున్నా. ఏం సమర్పించుకున్నానంటే, ఈ 3 ఉన్నా 30 మంది ఉన్నా ఎవరు లేకపోయినా కిటికీలకైనా పాడుకుంటా నేను పాట, వాక్యం చెప్పుకుంటా, తలుపులకైనా వాక్యం చెప్పుకుంటానని సమర్పించుకున్నా. ఆ సమర్పణ ఎప్పుడు కూడా ఉండేది. మీరు వచ్చినా రాకపోయినా శనివారం రోజు ఆరాధన జరుగుతుంటుందిగా, ఒకసారి వచ్చి తొంగి చూడండి ఎంతమంది ఉంటారు ఇక్కడ. ఎవరు వచ్చినా రాకపోయినా నేను వాక్యం చెప్పుకుంటా. దేవునికి స్తోత్రం. మరి ఉన్నప్పుడు పాడాలి కదా, పాడండి
పడండి పడండి పడండి. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేము, సమస్తము నీకిచ్చిన నీ నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము. రాజా 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 రాజాతిరాజువు, దేవా 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 దేవాతి దేవుడవు. రాజా దేవా దేవా దేవాతి దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ మార్పులేని దేవుడా, మాకు సరిపోయినవాడా, మార్పులేని మాకు సరిపోయినవాడా, మాటతోనే సృష్టినంత కలుగజేసిన, మాటతోనే సృష్టినంత కలుగజేసిన పూజ్యుడా. రాజా 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 రాజాతిరాజువు, దేవా 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 రాజా 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 దేవా దేవా దేవా. హల్లెలూయా. ఇంతవరకు నేను చేసిన ప్రసంగం ఏంటో తెలుసా? మనకు మంచి జరగాలంటే, మంచి రోజులు మన కుటుంబానికి మనకు రావాలంటే ఏం చేయాలా అని చెప్పుకొచ్చా. చెప్పండి, మనకు ఇన్ని రోజులు ఎందుకు మంచి జరగడం లేదు? ఎంత ప్రార్థన చేసినా, ఎన్నిసార్లు ప్రార్థన చేయించుకున్నా, ఎన్నిసార్లు వాక్యానికి వెళ్ళినా, ఎన్నిసార్లు అక్కడికిక్కడికి తిరిగినా ఎందుకు మంచి జరగడం లేదంటే ఇవి మనం పాటించడం లేదు కాబట్టి మనకు మంచి జరగడం లేదు. మనకు మంచి జరగాలంటే మనం పాటించాల్సినవి 3 ఉన్నాయి. ఏంటా 3? నెంబర్ 1, కోపాన్ని ఆగ్రహాన్ని విడిచిపెట్టాలా. నెంబర్ 2, ఎవరికైనా సరే నువ్వు కీడు చేయాలనుకున్నావు అనుకో, ఎత్తి పొడవాలనుకున్నావు అనుకో, ఆ పొడుపు నీకే తగులుతుంది అంతే, ఇంకా డౌట్లే. ఏది విత్తితే ఆ పంటే మనకు వస్తుంది. కాబట్టి ఎవరికి కూడా మనం కీడు చెయ్యనుగాక, చేయకూడదు, తలంపు కూడా రాకూడదు. కీడు చేయాలనుకున్నటువంటి హామాను వాడు జయించిన ఉరుకుయి మీద వాడే చంపబడ్డాడు. మేలు చేసినటువంటి దావీదు ఏమయ్యాడు? మహారాజు అయ్యాడు. శత్రువుకి మేలు చేశాడు, చంపాలనుకున్న వాడికి మేలు చేశాడు. ఇది మనం నేర్చుకోవాల్సిన పాఠం. కీడు చేయటం అని మేలు చేద్దాం, అప్పుడు మనకు మంచి జరుగుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ 3, ఎప్పుడు స్తుతియాగం చేయాలి దేవునికి. మీ నోట్లో ఎప్పుడు దేవుని పాట ఉండాలా, మీ నోట్లో ఎప్పుడు దేవుని మాట ఉండాలా. ఎప్పుడు మీ ఇంట్లో ఒకవేళ ఏదో ఒక టైంలో నేను వచ్చినా సరే, ఎట్టపోయినారు అన్నోళ్ళు అక్కలని వచ్చినా సరే, ఇంట్లో నుంచి ఏం పాట రావాలా? శంకర్ దాదా ఎంబీబీఎస్ రావాలా? జీడి గింజలు రావాలా? ఏది రావాలా? ఎప్పుడు దేవుని పాట రావాలా. అది స్తుతి యాగం. యాగం ఆపకుండా చేసేది, మానకుండా చేసేది. ఈ 3 మనకున్నప్పుడు ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుంది. అర్థమవుతుంది కదా? మంచి జరగాలంటే ఈ 3 చేయాలా. నువ్వు ఇవి చేయకుండా రకరకాలుగా నువ్వు నాకు మంచి జరగడం లేదే, ఆశీర్వాదం లేదే, దీవెన లేదే, అది లేదే, ఇది లేదే అంటే ఎట్టొస్తుంది? నువ్వు చేయాల్సింది చెయ్యాలి కదా, చేయకుండా ఎట్టొస్తుంది? కాబట్టి ఈ మాటల చేత మనల్ని మనం బలపరుచుకుందాం, ఈ మాటల చేత మనల్ని మనం స్థిరపరచుకుందాం, దేవుని కృపను పొందుకుందాం. అటువంటి మహా గొప్ప కృప దేవుడు మనందరికి దయచేయునుగాక. ప్రార్థన చేద్దామా? సాధ్యమైతే మోకరించండి. ప్రియ దేవుని జనాంగమా, ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థన చేద్దామా? ఈరోజు దేవుని సన్నిధిలో దేవుని స్వరమైనటువంటి మనం అందరం మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం, మనల్ని మనం పరిశీలన చేసుకుందాం.